ఆయన పేరు పెద్దన్నయ్య సార్. హలో పెద్దన్నయ్య, నైస్ టు మీట్ యూ. అరే అన్నయ్య, నువ్వే కదా చెప్పావు గాడిద కన్నా ఎద్దే బుద్ధి కలది అని. నన్ను తెలివి గలవాడని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. కానీ ఇప్పుడు వినండి, ఎద్దు కన్నా గాడిదే తెలివి గలది. చెప్పింది అర్థమైందా? మీకు అర్థమైందా? మనొక పని చేద్దాము. మనం ఎవరు తెలివైన వాళ్ళు కనిపెట్టడానికి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తీసి చూద్దాం. అప్పుడు మనకి తెలిసిపోతుంది కదా. మేము బుర్ర గురించి మాట్లాడుకుంటున్నాం, దానికి నీకు సంబంధమే లేదు. అర్థమైందా? ఓ, బుర్ర గురించి మాట్లాడుతున్నారా? అయితే పెద్దన్నయ్య సారే పెద్దవారు. మనం తెలివిని తలలో ఎత్తుకోవచ్చు, కానీ మనం పెద్దన్నయ్య సారని తలలో ఎత్తుకోలేము కదా. నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? పెద్దనే పెద్ద కాదు, అతని కంటే బుద్ధి పెద్దది. పెద్దన్నయ్య, నేను మిమ్మల్ని పెద్ద అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు మీరు పెద్ద కాదు అని. అందుకని నేను వీళ్ళతోనే వెళ్తాను, ఎందుకంటే నాకు మీకన్నా తెలివే ముఖ్యం. ఓ అలాగా? అయితే నాకన్నా తెలివి గలదే పెద్దదా? అయితే నువ్వు ఒక విషయం చెప్పు. పాలు తాగితేనే కదా తెలివి వస్తది. ఆ పాలు ఇచ్చేదే మేమే కదా. అయితే మేమే కదా తెలివి గల వాళ్ళం. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైందా? అరే ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా అర్థమైందా తెలిసిందా అంటూ ఎందుకు నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? తెలివితేటల ముందు దున్నపోతే ఎక్కువ కాదు. దున్నపోతు కన్నా తెలివితేటలే గొప్ప, తెలుసుకో. ఇలా చూడు తమ్ముడు, వీళ్ళందరికీ నేను తండ్రిని. నువ్వు నన్ను చాలా అవమానించి మాట్లాడుతున్నావు. ఓయ్ గురు, కోడి కొక్కరకో అని అరుస్తుంది, చిలక కేకే అంటుంది. పేపర్ ని విసిరేయడానికి వస్తున్నారు మన పెద్దన్న. అందరూ దున్నలకి నాన్న. చప్పట్లు. హే, హే. ఓయ్ గురు, గోడ కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు పెద్దన్న విసిరిన పేపర్ ఆయన దగ్గరికే తిరిగి వచ్చింది. అందరూ చప్పట్లు. ఇప్పుడు ఆ తర్వాత తెలివి టీం నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాం. నేనొస్తాను. ఎవరైనా వాడిని ఆపండి. వాడు మన టీంలో ఉంటూ ఆ దున్నపోతుని గెలిపిస్తాడు. హనీ, నువ్వొద్దు, నేను వెళ్తాను. ఇది బుద్ధి ఉపయోగించి ఆడాల్సిన గేమ్. అయితే నువ్వేమంటున్నావు? నాకు తెలివి లేదు అని అంటున్నావా? లేదు, నేనే వెళ్తాను. అరే ఏంటిది, వీడు నా మాటలు అస్సలు పట్టించుకోవడం లేదే. హనీ, జరుగు. నేను చెప్పేది విను. అది ఎప్పుడో మనం అక్కడికి అర్థమైందా? ఓకే. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను తీసుకెళ్లి దించుతాను. ఏమంటారు ఫ్రెండ్స్? నేనిప్పుడు చాలా సంతోషంగా ఇంటికి వెళతాను కదా. వెళతానుగా, మీరు ఇక్కడ గడ్డ కట్టుకుపోతారు. పోతారుగా, చలికి తడబడతారు.
హఠాత్తుగా ఇంత హీట్ గా ఉందేంటి? అవును, హీట్ గా ఉంది. నాకు చాలా దాహంగా ఉంది. ఈ హనీ ఎటు వెళ్ళిపోయాడు? లీవ్ ని ఎంజాయ్ చేయాలా లేక వీడిని వెతకాలా? వావ్, ఎంత మంచి నిద్రా. నువ్వు జోర్దార్ బ్యాగ్ లో ఏం చేస్తున్నావు? చాలా కూలింగ్ గా ఉంది, అందుకే లోపలికి వెళ్ళాను. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. చలిలోంచి తప్పించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అనుమానమా? నిజమే, బాగా చలి పుడుతుంది. వేడివేడిగా ఏదైనా తినాలి. తినడం నా వల్ల కాదు, కానీ వేడిగా తాగగలను. అయితే సరే, నేను వెళ్ళి మీ అందరికి టీ తీసుకొస్తాను. ఇంత చలిలో కుల్ఫీనా? నువ్వు టీ తీసుకొస్తానని కదా వెళ్ళావు. ఇది టీనే, కానీ ఇలా గ్లాస్ లో పోయిగానే కుల్ఫీలో మారిపోయింది. స్పూన్ పట్టుకుని కరుగు. వీళ్ళందరినీ చూస్తుంటే టూరిస్టులా ఉన్నారు కదా. వీళ్ళ వల్లే గాల్లో ఎగురుకుంటూ వచ్చి పడ్డాను. వీళ్ళందరికీ చల్లగా ఒక భోజనాన్ని ఇవ్వండి. వేడిగా ఉండే భోజనం ఈ గరం చెందుకు మాత్రమే. ఏంటి, అర్థమైందా? ఎస్ సార్. ఇదిగోండి సార్, మా స్పెషల్ 2 కిలో ఐస్, ఆ తరువాత 150 కిలోల మింటు. ఎముకలు వణికిపోయేలా కోల్డ్ కాఫీ. మాకు కోల్డ్ వద్దు, హాటే కావాలి. సారీ, ఇక్కడ డాన్ గరం చంద్కే అన్ని వేడిగా దొరుకుతాయి. ఆయన అక్కడ ఉన్నారు. ఈ డాన్ ని నేను వెళ్ళి చూసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి చూస్తావా? బన్నీ జోర్దార్, మనం కళ్ళు మూసుకుందాములే. నోరు ముయ్యి డాంకీ. ఇలా చలి తట్టుకునేలా డ్రెస్ తీసుకుందాం. బాగా చలిగా ఉంది. హాటుగా ఉండే డ్రెస్సులన్నీ ఈ గరం చెందుకు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నేనే డాను. ఇక్కడ తిరిగి చూడాలంటే నేను చెప్పే చోట్లనే తిరిగి చూడాలి. చూస్తారు కదా. హే ఫ్రెండ్స్, మనం వీడికి చాలా దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే వీడు మన లీవ్స్ అన్నిటిని స్పాయిల్ చేసేస్తాడు. ఒకవేళ వీళ్ళు నా మొహాన్ని చూశారా ఏంటి? వాళ్ళు గనుక చూసుంటే నన్ను చూసిన వెంటనే దూరంగా పారిపోయేవారు. నా గెటప్ను మార్చుకుని వాళ్ళ ముందుకు వెళ్లి నిలబడతాను. ఇబ్బంది పెడుతూనే ఉంటాను. అది నాకు నచ్చిన పని. సరిగాని నేను ఎవరి దగ్గర అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నాను ఏమీ అర్థం కావడం లేదే. అయినా ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇలా ఒంటరిగా వాగేలా చేసేశారే.
ఓయ్ గురు, ఎంత ప్రయత్నించినా మేసే గేది మేస్తూనే ఉంటుంది, తినే గేది తింటూనే ఉంటుంది. అదిగో అలా చూడు, గడ్డి ఉంది, వెళ్ళి తిను. చప్పట్లు. అదే నాకు ఇంకొక డబ్బుల్ని అక్కడి నుంచి విసిరాయి. పొపెట్, ఇదిగో నువ్వు అడిగిన డంబెల్. అరే ఏంటిది, పొప్పటి రెక్కలు ఇలా ఎగురుతున్నాయి? రెక్కలు లేనందువల్లే పోపట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు, లేకపోతే తన ఫ్రెండ్ సర్కిలే వేరు. ఏంటి ఇలా చేసావు? నేను నిన్ను చిన్న డబ్బులు అడిగాను, నువ్వు ఎందుకని పెద్ద డబ్బులు ఇచ్చావు? పెద్దగానే మనం ఆలోచించాలి, అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. ఓయ్ గురు, అక్షరాలే లేని కవితలాగా హ్యాండిలే లేని తలుపు. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మొదలు పెడదాం రౌండ్ 2. అందరూ చప్పట్లు. అరే ఏంటిది, ఈ తలుపుని వీడే తెరవలేకపోతే మనం ఎలా తెరవగలం? ఒక్క నిమిషం, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు చూడండి నా తెలివితేటల్ని. నాక్ నాక్, ఫ్రీ పిజ్జా డెలివరీ. వావ్ జోర్దార్, నిజంగా నువ్వు అదరగొట్టేశావు. ఈ పిజ్జా వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను రావడం ఆలస్యమైనందువల్ల వెళ్ళిపోయాడు అనుకుంటా. ఇప్పుడు అర్థమైందా, బలంతో సాధించలేనిది బుద్ధి బలం ఉపయోగించి సాధించొచ్చు. ఇలా చూడండి అన్నయ్య, చాన్నాళ్ళుగా నాకు ఒక అనుమానం ఉంది, నాకు తెలివి తక్కువే అని. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నాకు తెలివే లేదు అని. నాకు తెలివి లేదని తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా, తెలిసిందా? అరే నేను ఈ విషయమే హనీకి చెప్పాను, తను అసలు వినట్లేదు. చాలు ఆపో, నువ్వు చాలా అవమానిస్తున్నావు. ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. నేను చెప్పేది అర్థమైందా, తెలిసిందా నీకు? అరే హఠాత్తుగా తనకి ఏమైంది, ఇలా మనల్ని వెంబడిస్తున్నాడు ఎందుకు? నన్నేమి చెయ్యొద్దు, దీనంతటికీ కారణం ఇదిగో ఇక్కడ ఉన్నారే వీళ్ళే. పారిపోండి. ఇప్పుడు వీడి బారి నుంచి మనం ఎలా తప్పించుకోవడం? ఐడియా. ఓయ్ గురు, తనకు తానుగానే గొయ్యి తవ్వుకున్నట్టు ఈ దున్న తనకు తానుగానే తవ్వుకున్న గొయ్యిలో పడిపోయింది. అందరూ చప్పట్లు. చాలా రోజుల తర్వాత ఆడుకుంటున్నావు కదా, చాలా సంతోషంగా ఉంది. హనీ బాల్ వేయే. పట్టుకున్నాను. అయ్యో, గట్టిగా తగిలినట్టుందే. మిత్రమా, ప్రతిసారి ఎందుకు నన్ను ఇరికిస్తున్నావు?
ఇలా చూడు నందు, ఇక నా గురి నుండి నువ్వు తప్పించుకోలేవు. నందు పారిపో. ఈ నందు అందరికి బంధువుణ్ణి. మిత్రమా, తన ఎమోషనల్ డ్రామాకి నువ్వు కరిగిపోకు. ఈ ఆటలో బంధువులు గిందువులు ఎవరు ఉండరు. అరే వీడు అసలు పైకి వెళ్ళవడం లేదు. ఎనీ డౌట్? అవునయ్యా, ఇతనెందుకు మైదా పిండితో చేసిన బొమ్మలా ఎలా పడుకున్నాడు? నా కాలు రెండు తిమిరెక్కింది. ఊ. స్నేహితులతో మనం ఇలా ఆడుకోకూడదు. లేగు, లేచించు. నా వల్ల కాదు. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది. ఇలా రా, ఎగిరే జుట్టుకి మందు రాసుకో. నిప్పు పుడితే మందు తీసుకొని రాసుకో. మెదడుకి ఏర్పడ్డ టెన్షన్ పారిపోతుంది. ఎలాంటి రోగం అయినా పారిపోతుంది. పందెం కడతాను, రోగాలు తరిమేస్తాను. లేదంటే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాను. వైద్యులు గారు, నందుకి తిమ్మిరెక్కిందట, వైద్యం చేయండి. ఇలా రా. ఏరోప్లేన్ లా మారిపోయాడు. అంటే నూనె రాస్తే ఎగిరి పారిపోతాడేమో. మీరందరూ ఇలా తొందరపడడం మీ మెదడుకు మంచిది కాదని చెప్పదలుచుకున్నాను. తన కాలు బెణికింది. ఇంతకు ముందు మీరు ఏదో ఒక నూనె ఇచ్చారట, దాన్నే మళ్ళీ ఇవ్వండి. ఓ, అది కూడా ఒక సమస్యేనా? దానికన్నా కొత్తగా ఒకటి వచ్చింది. ఎలుక్కు రాసామంటే అది రైల్లా పరిగెడుతుంది. ఆ నూనెకు ముందు మిగతా నూనెలన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇలా చూడయా, ఇంతసేపు నీ మాట వినా నాకు తలనొప్పి వచ్చేసింది. వైద్యులు గారు, నూనె బయోగ్రఫీ చెప్పడం మానేసి నూనె ఇవ్వండి. అలా ఇవ్వడం కుదరదు. ఆ నూనె ఎప్పుడు అయిపోయింది. అయితే ఇంకేదైనా ఇవ్వండి. ఇలా చూడండి, అదే మామూలు నూనె కాదు. దానికి గద్ద పిల్ల యొక్క ఈక కావాలి. సముద్రం అడుగులో ఉండే నీలం శంఖం కావాలి. కొండ పైనున్న మూలిక చెట్టు యొక్క పెద్ద పువ్వు కావాలి. ఆడసింహం మీసం వెంట్రుక కావాలి. వాటన్నిటిని నేను బాగా నూరి వాటిని బాగా మరగబెట్టి నూనె తీస్తాను. ఏమయ్యా, ఒకే ఒక రెట్టిస్తావా? ఎందుకు మీరు అడుగుకుంటున్నారు? హెల్ప్ గానే అడుగుతున్నాం. ఎనీ డౌట్? నాన్న, వీళ్ళు నన్ను టెన్షన్ చేస్తున్నారు. నా బిడ్డని ఏడిపించాలనుకుంటారా? రెండో వాడు ఎక్కడా? బతికిపోయాను. నిన్ను వదిలేస్తాననుకున్నావా? రాతో తరం, నాకు ఏక దొరికింది. మళ్ళీ ఇటువైపు వచ్చారా? నరికి పారా. అదిగో ఆ సింహం అక్కడుంది. ఇప్పుడేం చేద్దాం? కానీ ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ మీసాల నుంచి ఒకే ఒక జుట్టిస్తారా? తమ్ముడు, నువ్వే నన్ను కాపాడాలి. అని పరిగెత్తు. పరిగెడుతూ ఉంటే మనం ఆ జుట్టుని ఎప్పుడు తీసుకువెళ్తాము? వద్దు అని. అరే, మీకు జలుబు చేసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ. తమ్ముడు, మనకి జుట్టు దొరికింది. త్వరగా రాని. అరే, దారి లేకపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళగలం? ఇదేం చెప్పుడురా బాబు. మా
ఏరియాలోకి రావడానికి ఎంత ధైర్యం ఉంటుంది నీకు? అరే నా మాట వినండి, నేను చెప్పేది కాస్త వినండి. నా స్నేహితుడికి ఒంట్లో బాలేదు, నన్ను ఆలస్యం చేయిస్తున్నారు. నేను ఒక చెట్టు కొమ్మని వెతుకుంటూ వచ్చాను. అరే మమ్మల్ని వదిలిపెట్టు, మేము నీకు హెల్ప్ చేస్తాం. ఒక గుహ ఉంది, అందులోకి వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు. నా పేరు నందు, మీ అందరికి బంధువుణ్ణి. నేనిప్పుడు నయమైపోయాను. నా పేరు నందు, మీ అందరికి బంధువుణ్ణి. మీ అందరికి ధన్యవాదాలు. ఇలా రండి, నేను మీ అందరికి అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. లేదు. ఎందుకంటే నాకు నల్ల చిలుక ఈక కావాలి, కోకిల కాలు గోరు కావాలి, తాబేలు గుడ్డు కావాలి, పాతకాలం నాటి రాజుగారి జెండా కావాలి, రేగిస్తాన్ లో ఉండే క్యాక్టస్ కావాలి, ఇతర దేశాల సెంటు కావాలి, చిన్న చేప యొక్క నూనె కావాలి, సముద్రం అడుగునున్న చిప్ప కావాలి. మిత్రమా, ఇతను ఇంత పెద్ద లిస్టు చదువుతూ మనకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఎందుకంటే మీరందరూ వీరులు, మహావీరులు, విలులో నుంచి వచ్చే బాణం లాంటి వాళ్ళు, అన్నిటిని తట్టుకోగలిగిన వాళ్ళు. నాకు కావలసిన వీటన్నిటిని మీరే తీసుకురాగలరు. లేదు